ఇదే కమలాపురంలో కూడా మనం ఇదే కమలాపురంలో కూడా మనం ఈ లక్కీ డ్రాలో 100 రూపాయలు పెట్టి కూపన్ తీసుకున్న వారికి మొదటి బహుమతిగా 10 బహుమతులు నిర్వహించడం జరిగింది. మొదటి బహుమతిగా వచ్చేసి మేక పొడేలు, రెండో బహుమతిగా వచ్చేసి గొర్రె పొడేలు, ఇలా 10 బహుమతులు ఉంటాయి. ఇది 10వ తారీఖు 10వ నెల 2024 రోజున సాయంత్రం 4 గంటలకు ఇక్కడ మన ఉప్పల్ విలేజ్లో డ్రా తీయడం, అందరి సమక్షంలో డ్రా తీయడం జరుగుతుంది. ఒక చిన్నపిల్లలతో డ్రా తీయడం జరుగుతుంది. ఇలాంటి అవకతవకలు జరగకుండా చిన్నపిల్లలతో డ్రా తీసి విజేతలను ప్రకటించడం జరుగుతుంది. క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగనే రావణ వధ కూడా మేము దసరా రోజు నిర్వహించడం జరుగుతుంది. ఉప్పల్ గ్రామ పెద్దలతోటే ఈ కార్యక్రమం మేము శ్రీకారం చుట్టడం జరిగింది. మొదటిసారిగా వినూత రకంగా మేము లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పెద్దల సమక్షంలో ఈ లక్కీ డ్రాను ఉప్పల్ గ్రామం హై స్కూల్ గ్రౌండ్లో భారీ ఎత్తున దీని లక్కీ డ్రా ఓపెన్ జరుగుతుంది. దీనికి 100 రూపాయల రుసుముతో మేము ప్రకటించడం జరిగింది. ఇందులో 10 బహుమతులను మేము ప్రకటించాం. మొట్టమొదటి బహుమతి గుర్ర పొట్టేలు, రెండవ బహుమతి గుర్ర పోతుతో, 4వ బహుమతి కోడి పుంజులతో, 5వ బహుమతి కోడి పెట్టెలతో మేము వివిధ రకాలుగా ఏర్పడడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు వాళ్ళు సంతోషంగా వచ్చి మేము ముందుగా ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడు నిర్వహించలేదు కాబట్టి ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టినందుకు మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ భాగంగా మేము కూడా గ్రామ ప్రజలకు ఎందుకంటే దసరా అంటేనే ఎంజాయ్మెంట్, మన 10 రోజు తెలంగాణ కల్చర్ దసరా బతుకమ్మ. ఈ ఎంజాయ్మెంట్లో భాగంగా మేము కూడా ఒక కొత్త రకంగా అందరికీ విజయోత్సవంగా ఉండాలని ఈ కార్యక్రమం మా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కొత్తగా క్రియేట్ చేసింది ఈ సన్నివేశం అనేది. దానికి కూడా మేము ఎలాంటి ఒత్తిడి లేకుండా మా ఇష్టపూర్వకంగా వస్తే వస్తుంది, లేకపోతే లేదు, ఏదో సంతోషంగా రాద్దామని చెప్పేసి నేను 2 రాసిన. ఓకే, వస్తే వస్తుంది, లేకపోతే లేదు, కాకపోతే పాజిటివ్గా తీసుకుందాం అని చెప్పి ఆలోచన. పండుగ వాతావరణాన్ని నెలకొల్పడం కోసమే ఈ ప్రయత్నం. సంతోషాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో దసరా ధమాకా అనే వినూత్న ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం లక్కీ డ్రా 100 రూపాయల కూపన్తో లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుంది. దీంతో బహుమతులు ప్రకటించడం జరుగుతుంది. అలాగే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే రావణాసుర వధ జరుగుతుంది. దీనిలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి జనాల్లో ఒక ఉత్సాహాన్ని నింపేదానికే మా ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా, లాభాపేక్ష లేకుండా న్యాయంగా చేయడం జరుగుతుంది.